హలో ఆల్. సో టుడే మనం లివింగ్ వేజెస్ దీని గురించి తెలుసుకుందాం. ఓకే. సో లివింగ్ వేజ్ అంటే వర్కర్ మరియు తన ఫ్యామిలీ బేసిక్ నీడ్స్ మాత్రమే కాదు, ఒక డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయడానికి అవసరమైన ఇన్కమ్, దాన్ని లివింగ్ వేజ్ అంటారు. అంటే జస్ట్ ఫుడ్, షెల్టర్, clothing. See, basically, we minimum needs for a human being, right? So, food, shelter, clothing మాత్రమే కాదు. Education, okay, medical facilities, okay, transport, communication, ఇది మన మొబైల్, ఓకే, కమ్యూనికేషన్ మరియు సోషల్ నీడ్స్ కూడా కవర్ అయ్యే ఇన్కమ్ ని లివింగ్ వేజ్ అంటారు. ఓకే. సో సింపుల్ గా చెప్పాలి అంటే లివింగ్ వేజ్ వర్కర్ డిగ్నిటీతో జీవించడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో లెట్ us see వాట్ ఈస్ లివింగ్ వేజ్ అంటే చిన్న డిఫరెన్స్ చూద్దాం వర్సెస్ మినిమం వేజ్. ఓకే. సో మినిమం వేజ్ అంటే మినిమం వేజ్ మినిమం వేజ్ అంటే సర్వైవల్ కోసం రిక్వైర్డ్ మినిమం ఇన్కమ్. ఓకే. విచ్ అంటే జస్ట్ రోటీ కపడా మకాన్ టైప్, రోటీ కపడా మకాన్ టైప్, ఓన్లీ సర్వైవల్ కోసమే. బట్ లివింగ్ వేజ్ అంటే డిగ్నిఫైడ్ లివింగ్ కోసం రిక్వైర్డ్ ఇన్కమ్. సో డిగ్నిటీ ప్లస్ స్టెబిలిటీ. లివింగ్ వేజ్ అంటే డిగ్నిటీ ప్లస్ స్టెబిలిటీ. ఓకే. అందుకే లివింగ్ వేజెస్ ఆల్వేస్ మినిమం వేజ్ కన్నా హయ్యర్ లెవెల్ ఉంటుంది. సో బేసిక్ నీడ్ అప్రోచ్ ఏంటి? లివింగ్ వేజ్ క్యాల్కులేషన్ జనరల్లీ బేసిక్ నీడ్ అప్రోచ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మీ వర్కర్ ఫ్యామిలీ డైలీ లైఫ్ లో రిక్వైర్డ్ ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్ అన్ని కన్సిడర్ చేస్తారు. లైక్ అడిక్వేట్ ఫుడ్, హౌసింగ్ ఫెసిలిటీ, ఓకే, ఫుడ్, హౌసింగ్, ఓకే, మెడికల్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, క్లోతింగ్, ఎలక్ట్రిసిటీ, హౌస్ హోల్డ్, ఇవన్నీ కన్సిడర్ చేసి లివింగ్ వేజ్ ఎస్టిమేట్ చేస్తారు. ఓకే. అండ్ జియోగ్రాఫికల్ గా జియోగ్రాఫిక్ వేరియేషన్ అంటే లివింగ్ వేజ్ అమౌంట్ ఈ ప్లేస్ బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. సో లెట్ సే అర్బన్ సిటీస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లివింగ్ వేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. రూరల్ ఏరియాస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది కాబట్టి లివింగ్ వేజ్ కూడా తక్కువ ఉంటుంది. సో లివింగ్ వేజ్ యూనిఫామ్ గా కంట్రీ అంతా సేమ్ ఉండదు. లైక్ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ అనుకో, లెట్స్ సే చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసుల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, రైట్? ఇన్ఫాక్ట్ ఇప్పుడు హైదరాబాద్ కూడా సూపర్ అయిపోయింది. లెటస్ సమ్ దూరం వెళ్ళి ఏదైనా ఊర్లో ఉన్నాం అనుకోండి, సమ్ పల్లెటూరు టైప్ లో, అక్కడ లివింగ్ వేజ్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. సో అక్కడ ఈ దిస్ వేజెస్ విల్ బి లెస్ కంపారిటివ్లీ టు దిస్ డెవలప్డ్ సిటీస్, రైట్? సో ఇన్ఫాక్ట్ ఇక్కడ లీగల్ పొజిషన్ ఇన్ ఇండియా అంటే ఏంటో చూద్దాం. అంటే ఇండియాలో గవర్నమెంట్ డైరెక్ట్ గా లివింగ్ వేజ్ ఫిక్స్ చేయదు యూజువల్లీ. గవర్నమెంట్ మెయిన్లీ మినిమం వేజ్ ఫిక్స్ చేస్తుంది అంటే త్రూ లేబర్ లాస్ ప్రకారం. బట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 43 స్టేట్ రెస్పాన్సిబిలిటీ మెన్షన్ చేస్తుంది వర్కర్స్ కి డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ప్రొవైడ్ చేయడానికి. అంటే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ లివింగ్ వేజ్ అచీవ్ చేయడం కోసం, రైట్? సో క్యాలిక్యులేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి బేసిక్ గా? ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఓకే, అండ్ హౌస్ రెంట్, షెల్టర్ ఎక్స్పెన్సెస్, హెల్త్ ఎక్స్పెన్సెస్,
ట్రాన్స్‌పోర్ట్, క్లోదింగ్, హౌస్‌హోల్డ్ నెసెసిటీస్, కమ్యూనికేషన్ సర్వీస్ అంటే ఇవన్నీ కంప్లీట్ ఫ్యామిలీ లైవ్లీహుడ్ ఎక్స్‌పెన్సెస్‌ని కన్సిడర్ చేస్తారనమాట. సో, ఇప్పుడు వర్కర్ వెల్‌ఫేర్ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇంపార్టెన్స్ ఫర్ వర్కర్ వెల్‌ఫేర్. వర్కర్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. రైట్? వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎంప్లాయర్ టర్నోవర్ రెడ్యూస్ అవుతుంది. టర్నోవర్ అంటే ఎంప్లాయీ టర్నోవర్ అంటే ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తులు వెన్ దర్ సాలరీస్ ఇంక్రీజ్ రైట్ వాళ్ళు హ్యాపీగా దే విల్ బి అదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. సాలరీ తక్కువ ఇస్తే దే వోంట్ గో బ్యాక్. సో టర్న్ ఓవర్ అంటే ఎంప్లాయీ టర్న్ ఓవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే వాళ్ళు కంపెనీని వదిలి వెళ్ళిపోవటం అనేది రెడ్యూస్ అవుతుంది. ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చైల్డ్ లేబర్ తగ్గుతుంది కదా! వెన్ ద పేరెంట్ ఈస్ మేకింగ్ గుడ్ మనీ, హి విల్ నాట్ సెండ్ హిస్ చైల్డ్ టు ఎనీ వర్క్. రైట్? పావర్టీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో లివింగ్ వేజ్ వర్కర్ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి? ఒక ఎంప్లాయర్ కి బెనిఫిట్స్ ఏంటి? ఎంప్లాయర్ కి బెనిఫిట్స్ ఏంటి? ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎంప్లాయీ లాయల్టీ ఇంప్రూవ్ అవుతుంది. రైట్? వాడి కంపెనీలో ఈ వచ్చే వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళకుండా టర్న్ ఓవర్ రెడ్యూస్ అవుతుంది. వర్క్ ఎన్విరాన్మెంట్ బెటర్ అవుతుంది. సో ఒక లివింగ్ వేజ్ అనేది ఇండస్ట్రియల్ హార్మోనీకి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఇది 6 మార్క్ క్వెషన్‌కి ఐయామ్ టాకింగ్ అబౌట్ మీకు కేస్ లాస్‌ని 15 మార్క్‌ది చెప్పినప్పుడు కొంచెం ఎక్కువ ఎలాబరేట్ చేస్తా. ఇక్కడ ఒక చిన్న కేస్ లా ఒకటి చెప్తాను. న్యూస్ పేపర్స్ ఇది ఏంటంటే ఎక్స్‌ప్రెస్ న్యూస్ పేపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక ల్యాండ్‌మార్క్ కేస్ ఉంది. దిస్ ఈస్ యాస్ ఫర్ యాస్ రిమెంబర్ ఇట్ ఈస్ 1958లో. రైట్. సో ఇదేంటంటే ఈ సుప్రీం కోర్ట్ కూడా ఈ వేజ్ స్ట్రక్చర్ ని 3 కేటగిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ కేసులో. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వేజెస్. మినిమం వేజ్, లివింగ్ వేజ్, ఈ మధ్యలో ఉండేది ఫెయిర్ వేజ్. సో మినిమం రోటీ కపడా మకాన్ టైపు, లివింగ్ వేజ్ కొంచెం లావిష్ టైప్ లో ఉంటుంది. ఫెయిర్ వేజ్ అనేది దీనికి కొంచెం ఆ, ఏంటి మినిమం వేజ్ కన్నా ఎక్కువ, లివింగ్ వేజ్ కన్నా తక్కువ. కాన్వెంట్ కి ఏదేంటి తక్కువ, సారీ కాన్వెంట్ కి ఎక్కువ, కాలేజ్ కి తక్కువ టైప్ లో. సో అట్లా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ లివింగ్ వేజ్. సో లెట్ us కంక్లూషన్ ఏంటంటే, అంటే దిస్ ఇస్ ఐ హావ్ జస్ట్ గివెన్ యూ ఆల్ ద జస్ట్ అబౌట్ దిస్. కంక్లూషన్ ఏంటంటే లివింగ్ వేజ్ అంటే వర్కర్ సర్వైవల్ కోసం మాత్రమే కాదు, డిగ్నిటీతో సెక్యూర్ లైఫ్ లీడ్ చేయడానికి అవసరమైన ఇన్కమ్ లెవెల్. మినిమం వేజ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. లివింగ్ వేజ్ లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే లివింగ్ వేజ్ లేబర్ వెల్ఫేర్ సిస్టమ్ లో ఒక అల్టిమేట్ గోల్. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ లివింగ్ వేజెస్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్. ఖలాస్.